అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీట్ ప్రవేశ పరీక్ష ఎగ్జామ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న పరిస్థితి. మొత్తం కూడా వచ్చిన అభ్యర్థులను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంబంధించిన పోలీస్ సిబ్బంది అధికారులు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి లోపటి నుంచి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పటికే అదనపు కలెక్టర్ గారు కూడా లోపలికి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి కనుక ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం కూడా ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు, నల్గొండ జిల్లాలో ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పరీక్ష రాస్తుంది తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా నీట్ పరీక్ష ప్రారంభం కాబోతుంది మరి కాసేపట్లోనే. ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది సార్? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఎగ్జామ్ వచ్చేసి యాక్చువల్ క్యాండిడేట్ ఎగ్జామ్ వచ్చేసి 2 నుంచి 5 వరకు ఉంటుంది. క్యాండిడేట్స్ని అయితే ఇప్పుడు 11 నుంచి మనం అలో చేస్తున్నాం. 2 దశలుగా వాళ్ళ చెకింగ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చి నల్గొండ టౌన్ లోపల 7 సెంటర్లు ఉన్నాయి. మొత్తం 2087 మంది పరీక్ష రాస్తున్నారు విద్యార్థులు. మరి ఇవన్నీ కూడా 11కు స్టార్ట్ అవుతుంది. 1:30కి గేట్ బంద్ చేస్తారు. ఎవరు కూడా ఆ తర్వాత ఎవరు కూడా స్టూడెంట్స్ అలో చేయడానికి లేదు. మరి స్టూడెంట్స్ కూడా ఇవి కూడా క్యారీ చేయడానికి వీల్లేదు, ఎక్సెప్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటే. వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తీసుకురావడానికి రావాల్సిన అవసరం ఉంది. మేము కూడా లోపల అందరు కూల్ వాటర్, ఎందుకంటే 5 వరకు ఉండాలి. ఇప్పుడు 11 నుంచి అలౌ చేస్తున్నాం కాబట్టి 5 వరకు ఉండాలి కాబట్టి అందరు కూడా అక్కడ కూల్ వాటర్ కూడా అరేంజ్ చేస్తున్నాం. పిల్లలకు ఇక్కడ 2 దశల ఫ్రిస్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొదటి దశ గేట్ దగ్గర పోలీస్ వాళ్ళు చేస్తుంటారు. తర్వాత ఇన్సైడ్ రిజిస్ట్రేషన్, మళ్ళీ తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఫ్రిస్కింగ్ చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేసినారు. పోలీసు వాళ్ళు కూడా అన్ని దగ్గర ఎస్ఐ స్థాయి అధికారి మరి ప్రతి ఒక్క సెంటర్కు ఉన్నారు. మరి రైట్, మొత్తం కూడా బందోబస్తు విషయానికి వద్దాం. సార్, ఎట్లా నడుస్తుంది సార్? ఎంతమంది బందోబస్తును ఏర్పాటు చేస్తారు నీట్ పరీక్ష? ఈరోజు మొత్తం 7 సెంటర్లు ఉన్నాయండి. 7 సెంటర్లో కూడా ఒక్కొక్క సెంటర్కి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో బందోబస్తు చేసాము. ప్లస్ ప్రతి సెంటర్లో కూడా మినిమం 20 మెంబర్స్ని బందోబస్తు చేసాము. వీళ్ళకి లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లేడీస్ని చెక్ చేయడానికి, ఫ్రిస్కింగ్ చేయడానికి లేడీ ఆఫీసర్స్ని పెట్టాము. ఇప్పటివరకు అంత ప్రశాంతంగానే ఉంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయి. రెవెన్యూ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ మొత్తం ఎన్టీఏ వాళ్ళు కూడా ప్రాపర్గా అరేంజ్ చేస్తున్నారు. సార్, ముఖ్యంగా కూడా సిబ్బందికి మనం చెక్ చేసే టైంలో ముఖ్యంగా కూడా ఏం సూచనలు ఇచ్చారు సార్? ఏమేమి పర్టికులర్గా ఏమేమి చెక్ చేయాలి? వాళ్ళు వచ్చేటప్పుడు ఒకటి అడ్మిట్ కార్డు, ఫోటో తీసుకురావాలి, ఐడెంటిఫికేషన్ సంబంధించి ఒకటి తీసుకురావాలన్నమాట. జనరల్గా ఏం జరుగుతుందంటే అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది, ఇంకో వాళ్ళు తెచ్చే ఆధార్లో ఒకటి ఉంటుంది. అట్లాంటి క్యాండిడేట్లు ముందే కరెక్షన్ చేసుకోవాలండి. లాస్ట్ మినిట్లో ఇబ్బంది పడతారు వాళ్ళు. అది సార్, మొత్తం కూడా మీరు మొత్తం పరీక్ష అబ్జర్వేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సార్. ముఖ్యంగా కూడా ఏమన్నా అభ్యంతరాలు మీ దృష్టికి వచ్చాయి సార్? ఇక్కడ టెక్నికల్ ఇప్పటి వరకు మేజర్ అభ్యంతరాలు ఏమీ రాలేదు. పిల్లలు ఎగ్జామ్ సక్రమంగా నిర్వహించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పిల్లవాడికి వీడియోగ్రఫీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. జామర్స్ అరేంజ్ చేయడం జరిగింది. కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై అరేంజ్ చేయడం జరిగింది. మనకి అద్భుతమైన సహకారము జిల్లా యంత్రాంగం నుంచి లభిస్తూ ఉంది. పోలీసు వారు ఇతోధికంగా ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా సహకారం అందిస్తున్నారు, మరువలేనిది. ఉదయమే 9 గంటలకల్లా అందరికి కూడా సెంటర్స్కి క్వశ్చన్ పేపర్స్ ట్రంక్స్ డెలివరీ చేయడం జరిగింది. అది 1:15 తెరుస్తారు. క్వశ్చన్ పేపర్ ప్యాకెట్స్ కూడా క్లాస్ రూమ్లోనే పిల్లల సమక్షంలోనే తెరవడం జరుగుతుంది. 5 గంటలకి ఆన్సర్ షీట్స్ని పిల్లల సమక్షంలోనే క్లోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా చిన్న చిన్న సమస్యలు కనపడతాయి. ఏంటంటే ఆధార్ కార్డులో వచ్చేసిన డేట్ ఆఫ్ బర్త్ కొంచెము ఇక్కడ మన కేంద్రంలో కూడా కొద్దిగా ఇబ్బంది కలిగింది. అట్లాగే ఏమైనా ఎక్స్క్యూజ్ చేసే అవకాశం ఉంటుందా సార్? దాన్ని ఎట్లా? వాళ్ళకి వాట్సాప్లో సెంటర్ సూపరింటెండెంట్ గారు వాట్సాప్లో 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎట్లాంటి మొత్తం వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని సిబ్బంది లోపల ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు సార్? మొత్తం కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ప్రశ్న పత్రాలు ఉంటాయి, ఇవి మొత్తం ఎక్కడికి డిస్పాచ్ చేస్తారు, ఎక్కడ స్టోర్ చేస్తారు సార్? మన డిఎంహెచ్ఓ గారి సహకారంతో ఇక్కడ మెడికల్ స్టాఫ్ని ప్రతి సెంటర్లో ప్లేస్ చేయడం జరిగింది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, మిగతా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏమి కావాలో అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. 1:30 తర్వాత ఎవరైనా అనివార్య కారణాల వల్ల లేట్ అయితే వాళ్ళని ఏమైనా అనుమతించే అవకాశం ఉందా? ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్ ప్రభుత్వం నుంచి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 1:30 తర్వాత ఎవరిని అనుమతించడం జరగదు. రైట్.
థ్యాంక్ యూ. మొత్తం కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ అదేవిధంగా ఏఎస్పీలు సంబంధించి కూడా మొత్తం పరీక్షా కేంద్రాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తాం. దీనికి సంబంధించిన అధికారులు కూడా మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తున్నారు. ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మొత్తం చెక్ చేస్తున్నారు. మొత్తం ఫోటోతో సహా ఆ క్యాండిడేట్ని కూడా ఒకసారి పరిశీలించిన తర్వాతనే ఆ లోపలికి కూడా అలో చేస్తున్నారు. ఏమైనా చిన్న చిన్న ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా సరి చేసుకొని రావాలని కూడా చెప్తున్నారు. వారందరూ కూడా సరి చేసుకొని వచ్చిన వారందరినీ కూడా ఆ లోపలికి అలో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా జెంట్స్కు సపరేట్ లైను, లేడీస్కు సపరేట్ లైన్ పెట్టి కూడా చెక్ చేసి లోపలికి అలో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా మొత్తం కూడా నీట్ ప్రవేశ పరీక్ష మాత్రము ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఆ జిల్లా యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.